పుష్ప ది రైజ్ చూశారు, ఆ తర్వాత పుష్ప ది రూల్ కూడా చూశారు. ఇప్పుడు పుష్ప కుండ్రీన్ వంతు వచ్చింది. అదేంటి, పుష్ప రూల్ తర్వాత ర్యాంపేజ్ కథ రావాల్సింది అంటారా? మధ్యలో ఈ కుండ్రీన్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారా? అయితే అందులో పుష్పతో పాటు జపాన్ వరకు వెళ్ళింది రావాల్సిందే. అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి ఇటీవలే కుటుంబంతో కలిసి జపాన్ వెళ్లాడు. ఇలా ఎందుకంటే జనవరి 16న పుష్ప 2 జపాన్ లో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. జనవరి 15న ఈ సినిమా ప్రీమియర్స్ లో పుష్పరాజ్ సందడి చేయబోతున్నాడు. పుష్ప కుండ్రిన్ అనేది జపాన్ లో పుష్ప 2 రిలీజ్ అవుతుంటే పెట్టిన పేరు. అక్కడ దాదాపు 250కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నట్లు సమాచారం. పుష్ప 2 స్టోరీకి జపాన్ కు కనెక్షన్ ఉంది. ఈ సినిమా ఇంట్రడక్షన్ లోను కథలో అల్లు అర్జున్ జపనీస్ మాట్లాడతాడు. అందుకే ఈ సినిమాకు అక్కడి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని మేకర్స్ నమ్ముతున్నారు. పుష్ప 2 జపాన్ ప్రీమియర్స్ లో తాను పాల్గొంటూ ఉండటంతో కొంతకాలంగా ఐకాన్ స్టార్ జపనీస్ నేర్చుకుంటున్నాడని టాలీవుడ్ లోను ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లే ఇప్పుడు జపాన్ లో అల్లు అర్జున్ తగ్గేదేలే డైలాగ్ చెప్పే అవకాశాలున్నాయి. ఇండియాలో రిలీజ్ అయిన పుష్ప 2 వర్షన్ కు జపాన్ వర్షన్ కు చాలా మార్పులు చేశారు మేకర్స్. ఎందుకంటే జపాన్ లో రిలీజ్ అయ్యే పుష్పకు రన్ టైం దాదాపు 3 గంటల 42 నిమిషాలట. ఇలా ఎందుకు అంటే మొదటి భాగంలోని కొన్ని సీన్స్ కలుపుతున్నారట. పుష్ప 2 చిత్రాన్ని జపాన్ తర్వాత చైనాలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జపాన్, చైనాలో కనుక పుష్ప 2 క్లిక్ అయితే ఈ సినిమా ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశాలున్నాయి. దంగల్ పేరుతో ఉన్న 2000 కోట్ల రికార్డ్ బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయి.